హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల నుంచి చాలా మంది అయితే మెసేజ్లు పెడుతున్నారు బ్రదర్ వీడియోలు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి అని ఈ ట్రిప్ లేట్ అవ్వడానికి కారణం ఒక 4-5 కారణాలు అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి రోడ్ చూడండి మనకు ఒకసారి చూసుకుంటే ఇదేంటంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది మనం రోడ్డుకి రైట్ సైడ్ లో ఉన్నాం రాంగ్ రూట్ లో ఉన్నాం లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకు బళ్ళు కనబడుతున్నాయి చూసారా అది వెనకకు వచ్చి ముందుకు వచ్చి ఆ పక్క కూడా బళ్ళు ఆగినాయి అని చెప్పేసి అని ముంగట డివైడర్ కటింగ్ తీసుకొని ఈ వైపు వచ్చాం అయితే కారణం ఏంటంటే డివైడర్ కటింగ్ ఏ రకంగా తీసుకున్నాం అంటే సో ప్రాబ్లం ఏందో తెలియదు కానీ ముందైతే ఫుల్గా జామ్ అయిపోయింది నా వెనకాల పెట్టుకున్న వరుసగా బళ్ళు అయితే ఇగో ఈ పక్కన లెఫ్ట్ సైడ్ అయితే కొద్దిగా ప్లేస్ ఉంటే తిప్పుకొని వెళ్ళిపోతున్నారు ముందు చాలా వరకు అయితే జామ్ అయిపోయింది చాలా వరకు వాళ్ళకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ఎందుకంటే మా వెనకాల యూటర్న్ ఒక 100 మీటర్లు 200 మీటర్లు దగ్గరలోనే ఉంది అటు నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అని చాలామంది వచ్చే బళ్ళు ఈ జామ్లో ఇరుక్కోకుండా అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రాంగ్ రూట్లో రైట్ సైడ్ నుంచి తిన్నగా అయితే వెళ్ళిపోతున్నారు పొజిషన్ అయితే ఏంటో నాకు అర్థం కాలేదు నేను కూడా అటే వెళ్ళిపోదామని చెప్పి చూసినా మనదేమో లోడ్ బండి ఇంచుమించు 23 టన్నుల దాకా ఉంటుంది వర్షం పడిన ప్రాంతం అయ్యా మళ్ళీ దిగబడితే ఎట్లా అని చెప్పేసి అని కొద్దిగా వెనక ముందు ఆడుతున్నా అక్కడ వెనకకి రివర్ తీసే ప్రొవిజన్ అయితే కొద్దిగా డౌన్ ఉంది బాగా చూస్తుంటే బళ్ళు అయితే చాలా వరకు ఆగిపోయినట్టున్నాయి ఇక డౌన్ అయినా ఏదైనా సరే అని చెప్పేసి అని నేనైతే తిప్పేసిన బండి తిప్పేసి ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని వద్దామని చెప్పేసి అని బయలుదేరుతున్నా ఇక నలుగురితో పాటు మనం ఉండాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది మనకేమో పార్టీ సాయంత్రానికల్లా వచ్చేమన్నాడు ఎక్కడికి మన సాగర్ అవతల చిత్రాపూర్ బార్డర్ అని ఉంటుంది ఆ బార్డర్కి వచ్చేమన్నాడు సో ఈ రకంగా అయితే రాంగ్ రూట్లోకి వచ్చినాం రాంగ్ రూట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా బండి ఆగిపోయింది అయితే ఈ ట్రిప్ మనకు లాస్ట్ వీడియో ఎక్కడ దాకా చూశారు మన గుంటూరు ఐరన్ వేసుకొని విజయవాడకు వచ్చేదాకా అయితే వీడియో అయితే కంటిన్యూ చేసిన మనకు వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఈ ఫాస్టాగ్ ఉంది చూసారా ఈ విషయం అయితే జాగ్రత్తగా గమనించండి సో వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నా సంతోషం కోసం అయితే ఒక లైక్ చేయండి సరే మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఈ ఫాస్టాగ్ ఉన్నది చూసారా మనకు చాలా మంది లారీ ఓనర్లు డ్రైవర్లు అందరు వాడే ఫాస్టాగ్ ఏంటంటే బ్లాక్ బుక్ అందరికి అదే కాకపోతే ఏంటంటే ఈ బ్లాక్ బుక్ ఫాస్టాగ్ అనేది కొన్నేమో ఐసిఐసిఐ బ్యాంకుకు అటాచ్ అయి ఉంటాయి ఐడిఎఫ్సి బ్యాంకు అటాచ్ అయి ఉంటాయి నాదేమో యాక్సిస్ బ్యాంకు 1వ తారీఖు గుంటూరు టోల్గేట్ కాజా టోల్గేట్ పాస్ అయిన తర్వాత మనకు 1వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా దగ్గర ఒక 8 టోల్గేట్లు ఆటోమేటిక్గా కట్ అయిపోయినాయి దగ్గర ఎంత అమౌంట్ అంటే ఇది ఒక 3,3500 అమౌంట్ ఇది ఒక టోల్గేట్ వచ్చేసి 415 రూపాయలు అయితే కట్ అయిపోతుంది ఏంటా అని చెప్పేసి అని ఇది చాలా పెద్ద ఫ్రాడ్ దీని గురించి లోతుగా తెలుసుకుంటే చాలా పెద్ద ఫ్రాడ్ ఆంధ్ర తెలంగాణలోనే చాలా మందికి ఇట్లా జరిగిందంట అది కూడా 12 టైర్ బళ్ళకు మాత్రమే అది లేలాండ్ అవ్వచ్చు లేకపోతే టాటా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో దీని గురించి నేను మనకు ఫాస్టాగ్ అయితే ఎవరైతే పెడతారో ఆ ఏజెంట్ నెంబర్ మన దగ్గర ఉంటుంది కదా ఆయనకు ఫోన్ చేసి మరి అన్న గిట్ట జరిగింది అని చెప్పిన ఆయన చేయాల్సినంత చేసిండు దాని తర్వాత నా వల్ల అయితే లేదని చెప్పేసి అని వాళ్ళ మేనేజర్ల నెంబర్ ఒక 3 నెంబర్లు అయితే పెట్టిండు వాళ్ళ 3 మాట్లాడుతూ ఉన్నా మెయిల్ పెడుతున్నారు ఆ పోయిన అమౌంట్ మాకు తిరిగి పంపిస్తా అన్నారు తిరిగి రప్పిస్తా మళ్ళీ మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తా అని చెప్పేసి అన్నారు నాకు అది కాదు ముఖ్యం రేపు పొద్దున మళ్ళీ ఏటన్నా లాంగ్ ట్రిప్ పెడితే కొబ్బరికాయ పెడదామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాను ఎందుకంటే చేపల లోడింగ్ బాగా డెడ్ స్లో అయిపోయింది లోడింగ్ అయితే పెడుతుంటే ఇదేమైందంటే మళ్ళీ అమౌంట్ కట్ అయిపోద్దేమో అని చెప్పేసి అని నాకు అమౌంట్ కట్ అవ్వకుండా చేయండి అని చెప్పేసి వాళ్ళ వల్ల అవుతలేదు అదిగా అవ్వకపోతే నేనేం చేసా తర్వాత ఈ ఫాస్టాగ్ చిప్ మారుతామని చూసిన కానీ నాకు తర్వాత తెలిసింది కరీంనగర్లో ఒక ఏజెంట్కి ఫోన్ చేసిన మన మందమరిలో ఒక ఏజెంట్కి ఫోన్ చేసిన లేదా నా చిప్ మాత్రం మార్చవద్దు చిప్ మార్చినా కూడా అదే టైప్లో కట్ అయిపోద్ది అని చెప్పేసి అన్నారు కారణం ఏంటంటే అని చెప్పేసి అంటే దీంట్లో చాలా రకాల హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఉన్నాయి వీళ్ళతోటి ఈ ఫాస్టాగ్ బ్లాక్ బుక్ మేనేజర్లకు ఫోన్ చేసినా పని అయితే లేదు ఆ టోల్ ఫ్రీ నెంబర్ మనకు NHAA నేషనల్ హైవే అథారిటీ అని టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది 1033 అని చెప్పేసి దానికి ఫోన్ చేసిన వాళ్ళు అంటారు బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి అని చెప్పేసి అంటారు దాని తర్వాత ఇట్లా 4-5 రోజుల నుంచి రభస జరుగుతూనే ఉన్నది సో ఒక నిమిషం ఆగుదాం మన మ్యాటర్ వచ్చేసి ఏందో ఇక్కడ బళ్ళు అయితే ఆపేసిళ్ళు ఏది అంత బాగానే ఉంది ముంగట ఒక సెక్యూరిటీ అని అయితే నిల్చున్నాడు మరి ఏందో ఇక అర్థమవుతలేదు ఆ పక్క బళ్ళని ఆపేసిళ్ళు ఇక బళ్ళని ఆపడం వల్ల రాంగ్ రూట్లో రావాల్సి వస్తుంది బా పనిలో పని మంచి శకనం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మనకి ఇది వేసేవి సరే ఆపే కదా అట్లే పెట్టు ఇది వేసేవి
సో మొత్తానికి ఏమైందంటే అది 4 రోజుల నుంచి ఈ మనం విజయవాడలో పెట్టించాం కాబట్టి ఫాస్టాగ్ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఆటోమేటిక్గా నాకు లోడ్ వచ్చేసి చేపల లోడ్ వచ్చేసింది. అయితే దీనికంటే ముందు ఏంటంటే మనకు 14 రోజుల తర్వాత లోడ్ అనేది దొరికింది. అది కూడా అక్కడ లోడింగ్కి వెళ్ళి ఆకువీల్లో 2 రోజులు సీరియల్ పెట్టుకుంటే కానీ ఆ లోడ్ అనేది మనం కన్ఫర్మ్ కాదు అని చెప్పేసి అన్నారు. నేనేం చేసినా ఎంటీ పోవడం ఎందుకని చెప్పేసి తాడేపల్లి వెళ్ళి అక్కడ నుంచి సూపర్ లోడ్ వేసుకొని విసన్నపేట పక్కన 8 కిలోమీటర్లు ఏదో ఊరు ఉంది, ఆ ఊళ్ళో దిగుమతి చేసిన. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 15,000కి సమ్ అమౌంట్ మొక్కజొన్నలు గన్నవరం మళ్ళీ రిటర్న్ లోడ్ వేసుకొచ్చిన. ఇది అన్లోడ్ చేసేసి తర్వాత చేపల లోడ్కి వెళ్ళిపోయినా టైం వేస్ట్ చేయకుండా మరి 2 రోజులు అక్కడ ఆగడం ఎందుకు, అందుకే ఈలోపు టైం సరిపోతుంది కదా అని చెప్పేసి ఈ ట్రిప్ మనకు దీంట్లో అయితే ప్రాఫిట్ అయితే కనపడింది. ఒక 20-25 వేలు అయితే ప్రాఫిట్ అయితే కనపడింది. పర్లేదు, మనకు దారి ఖర్చులు, ఆర్టీఓ ఖర్చులు కానీ డీజిల్ ఖర్చు కానీ సరిపోతాయి అని చెప్పేసి అనుకున్నా. సరే అక్కడికి వెళ్ళా, లోడ్ చేసుకున్నా. లోడ్ అయిన తర్వాత ఈ బ్లాక్ బుక్ మేనేజర్ మన విజయవాడ ఆయన ఫోన్ చేసి మేము క్లియర్ చేసామండి, మీకు అమౌంట్ అనేది కట్ అవ్వదు, మీకు కట్ అయిన అమౌంట్ వచ్చేసి మీకు ఏమంటే ఒక 5-6 రోజుల్లో మీకు క్రెడిట్ అయిపోద్ది అని చెప్పేసి అన్నారు. పర్లేదండి అని చెప్పేసి అన్నా. దాని తర్వాత మీకు డౌట్ వచ్చింది, ఎందుకైనా మంచిది కట్ అవుతుందా లేదా అని చెప్పేసి అని ఒక 500 వేసా. ఇట్లా ఏంగానే అట్లా లాగేసుకున్నది. అయితే టోల్ గేట్ వచ్చేసి ఎక్కడంటే మన టోల్ గేట్ పేరు ఏంటంటే నిపానియా టోల్ గేట్, మధ్యప్రదేశ్. ఆ టోల్ గేట్ ఇండోర్ దగ్గర ఉంది. మన బండి అటువైపు రాకపోకలు అనేది లేదు, ఇండోర్ వైపు లేదు. ఎప్పుడో ఒకప్పుడు బండి కొన్న కొత్తలో వెళ్ళినా అని ఈ మధ్యలో అయితే లేదు. అక్కడేదో హెల్ప్ లైన్ నెంబర్లకు వాళ్ళకి వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అంటున్నారు అక్కడేదో టోల్ గేట్ ఇష్యూస్ ఏదో జరుగుతున్నాయి అని చెప్పేసి అని, ఇలా జరుగుతున్నాయంట. ఈ ఏజెంట్లు చెప్పిళ్ళు ఇలా చాలా, అంటే మందమరి ఏజెంట్లు, మన కరీంనగర్ విజయవాడ ఏజెంట్లు అయితే చెప్పిళ్ళు ఇట్లా నీ ఒక్కడికే కాదు కనీసం 100లో 10 మందికి ఇట్లా వచ్చేసినాయి, అది కూడా 12 టైర్ బల్లకే అని చెప్పేసి అన్నాడు. ఒక విజయవాడ ఓనర్కి అయితే 70,000 కట్ అయిందంట. అంటే ఆయన చూసుకోలే, దరిదాపు ఒక నెల నుంచి కట్ అవుతుందంటే అబ్జర్వ్ చేసుకోలేదు. ఇక నాకైతే నేను ముందు జాగ్రత్త ముందే చూసుకున్నా కాబట్టి నాకు 3500తో అయిపోయింది. సరే ఆ రోజు లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయిన తర్వాత నైట్ బయలుదేరిపోయినా. ఇక నాకు అదే టెన్షన్ అయిపోతుంది. ఆ టెన్షన్ మీద నేను ఎక్కడ వీడియోలు తీయలేకపోతున్నా, దానివల్లే వీడియోలు లేటు. మళ్ళీ లోకల్ ట్రిప్ అని ఒకటి పెట్టినా, ఆ లోకల్ ట్రిప్ కానీ పెడితే ఏమైందంటే ఒక ఇట్లా అయింది లోకల్ ట్రిప్. చూడరు ఇది కూడా ఇదే లోకల్ ట్రిప్ వేసుకొచ్చింది. ఇక్కడికి రాగానే పొద్దున్నే ఉదయం 6ంటికి వచ్చేసిన మన ముఠ వాళ్ళు ఏమో 8ంటికల్లా వచ్చేసిళ్ళు. బండి ముందుకు పెట్టేసి పట్టా ఇప్పమన్నారు. ఇట్లా ముందుకు పెట్టగానే శాంతం దిగిపోయింది. దగ్గర మెయిన్ ఎగ్జల్ అయితే కింద భూమికి నేలకు ఆనేసుకుంది. ఇక్కడ ఏంటంటే టెలిఫోన్కి సంబంధించిన వర్క్ గురించి అయితే ఇక్కడ ఒక మనిషి అంత లోతు అయితే పెద్ద గుంత దొవ్విల్లంట. అది కాకుండా మనకి ఇక్కడ ఇది అయిపోయింది. లోడింగ్ పాయింట్లో కూడా లోడ్ అయి బయటకు వస్తుంటే కూడా అక్కడ దిగబడిపోయింది. హౌసింగ్ టైర్లు, డమ్మీ టైర్లు మొత్తం దిగిపోయినాయి. లోడ్ అయిన తర్వాత బండి బయట పెట్టుకుంటే ఇగో చిన్నగా ఏది మన రైట్కి ఫుల్ కటింగ్ పోతుంటే పక్కన ఇంకో బండి ఆగున్న బండి మన బండికి అయితే తగిలింది. సారీ, మనదే తప్పు. 2 ఆంగ్లర్లు అయితే ఒత్తుకుపోయినాయి, బాగా డ్యామేజ్ అయిపోయింది. కొద్దిగా బాడీ కూడా లోనకి వంగిపోయింది కరెక్ట్గా 2 ఆంగ్లర్లు. ఆ బండికి ఏమో పట్టా చినిగిపోయింది. పట్టా చినగటం వల్ల రబ్బర్ పట్టా అయిపోయింది. ఆ ఓనర్ గారేమో కొద్దిగా పట్టా చినిగిపోయింది అది ఇది అని చెప్పి కొద్దిగా హైరాణ చేస్తే మనోడికైతే చిరిగినందుకు అన్న కుట్టించుకుంటే ఎంత అవుతాయో ఆ పే నేను చేస్తా అని చెప్పేసి అని మనోడికైతే ఒక 1000 రూపాయలు ఇచ్చేసిన. ఎందుకంటే పట్టా రబ్బర్ పట్టా కదా, రబ్బర్ పట్టా అనేది బాగా కాస్ట్లీ. సో ఇవి అయితే 2, ఈ యాక్సిడెంట్ ఒకటిను ఈ దిగిపోవడం ఒకటి, లోడింగ్ పాయింట్లో దిగిపోవడం ఒకటి అయితే బాగా ఇబ్బంది పెట్టింది. పొద్దున బండి తీసిన దగ్గర నుంచి ఇట్లనే ఉంది మనకి వ్యవహారం అంతా. చూడు, తీయాలంటే లోడ్ బండి పోయి దిగిన తర్వాత కొద్దిగా వెనక్కి ముందుకి ట్రై చేసిన రాలా. ఈ లోడ్ వచ్చేసి మనకి 21 టన్ను కరెక్ట్గా. వెనకాల కొద్దిగా ఖాళీగానే ఉంది. బరువంతా ముందే అయిపోవడం వల్ల బాగా దిగిపోయింది. ఇక దీన్ని తీసే ప్రయత్నం లేదని చెప్పేసి అని ముఠా వాళ్ళకైతే చెప్పేసిన. అన్లోడ్ అయిన తర్వాత తీద్దామని చెప్పేసి అని ఇక ఇట్లా పెట్టేసిన. దగ్గర వచ్చేసింది మనకు. ఇంకొక 2 నెట్లు ఉన్నది. ఈ నెట్కి వచ్చేసి 40-50 ఏసీలు ఇంత లాగైతే అయిపోద్ది. ముఠా వాళ్ళు అయితే ఫాస్ట్గానే లాగుతున్నారు. అన్న వాళ్ళు అయితే బండి కాలైన తర్వాత మనకైతే చాలా హెల్ప్ చేసిళ్ళు. గుణప దేవడం కానీ, పార దేవటం కానీ ఇదంతా తెచ్చేసి దాని కింద ఎంటీ బండి కూడా కొద్దిగా ముందుకు వెనక్కి లాగిచ్చేసిన అయినా రాలే. మనం ఎంత కదిలిస్తే అంత లోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది మనిషి అంత లోతు తవ్విన గుంత అంట. ఇక మనోళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత కొద్దిగా వెనక్కి ముందుకు చూడమన్నారు. చూసిన తర్వాత వాళ్ళే బైక్ వేసుకొని వెళ్ళి వాళ్ళ ఇల్లులో అయితే చుట్టుపక్కలనే వెళ్ళి గుణపం కానీ పార కానీ తేవడం అయితే తెచ్చిళ్ళు. తెచ్చేసి అది మన వాళ్ళే దగ్గర ఉండి తోడేసిళ్ళు. ముందు వెనక వాళ్ళే దగ్గర ఉండి తోడేసిళ్ళు. సో మొత్తానికైతే అక్కడ తవ్వడం అయితే మొదలుపెట్టినాం బాగా. ఎందుకంటే కరెక్ట్గా టైర్ కూర్చునేంత ఫిక్స్గా ఇరుక్కుపోయింది.
ముందు వెనకాల మనకు ఓటులాగా తగులుతుంది. అందుకే ముందు కొంచెం వెనక కొంచెం ఇక తోడి కొద్దిగా ముందుకు తీద్దామని చెప్పి ఆలోచన. వీళ్ళు చెప్తున్నారు ట్రాక్టర్ పెట్టి లాగించండి అని చెప్పేసి అని. ట్రాక్టర్ లాగించాల్సిన పని లేదు. మొత్తానికైతే ఇట్లా తోడి ప్రయోగాలు చేయడం వల్ల బండి అయితే సునాయాసంగా పైకి వచ్చేసింది. కొద్దిగా నేను తీసేటప్పుడు మాత్రం మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయింది టైర్ అయితే. అందులో పడిపోయి కూర్చుంటుందేమో అని చెప్పేసి భయపడ్డారు ముఠావాళ్ళు అయితే. సేఫ్గా అయితే బండి తీసి బయట పెట్టేసి కిరాయి తీసుకుని అయితే ఆకివీడు వెళ్ళడానికి అయితే సిద్ధమైపోయాను నేనైతే. ఇక సో లోకల్ ట్రిప్ చూసింది కదా, పోతే చిన్నగా బండి డ్యామేజ్, 2 చోట్ల బండి దిగబడ్డది, లోడింగ్ పాయింట్లో దిగబడ్డది, తర్వాత అన్లోడింగ్ పాయింట్లో దిగబడ్డది. అటో ఇటో నానా కష్టాలు పడి ఏదో ఒకటి అని చెప్పేసి అని. మరి వర్షాకాలం తప్పదు అలాంటి పొజిషన్, జాగ్రత్తగా ఉండాలి. కానీ మరి ఏం చేస్తాం, కంటికి కనబడతలేదు మరి అది. దాంట్లో దిగిపోయింది. అటో ఇటో కష్టపడి వెళ్ళి ఆకువీడు వెళ్ళి కొబ్బరికాయకి వెళ్దాం అనుకున్నా, కానీ కొబ్బరికాయ డెడ్ స్లో అయిపోయింది లోడింగ్. ఇక సరే ఏదో ఒకటి ఉన్నది ఎత్తుకొని పోదామని చెప్పేసి బండి ఆపుకుంటే ఇప్పటికే 14 రోజులు అయిపోయింది. ఇంకో 4 రోజులు ఇంట్లో కూర్చుంటే వాయిదా వచ్చేస్తుంది ఈఎంఐ అని చెప్పేసి ఇక ఈ లోడ్ అయితే పెట్టేసిన. ఈ లోడ్ పెట్టేసిన తర్వాత మనకు దగ్గర కరీంనగర్ వచ్చిన తర్వాత మనకు మందమర్రి ఆయన అయితే ఆ అన్న అయితే మనకు బాగా హెల్ప్ చేసిండు. ఎందుకంటే దానికంటే ముందు కరీంనగర్ ఆయన ఫోన్ చేసిండు మేనేజర్ ఆయన, అన్న నేను మెయిల్ పెడతలే అని చెప్పేసి అన్నాడు. ఆయన మెయిల్ పెట్టిండంట. ఆయన మెయిల్ పెట్టడం వల్ల మనకు పని సక్సెస్ అయిపోయింది. దాని తర్వాత ఈ ఫాస్ట్‌ట్రాక్ పైన టోల్ ఫ్రీ నెంబర్ అని ఒకటి ఉంటుంది, దానికి కాల్ చేసిన నేను. కాల్ చేసిన తర్వాత అటువైపు నుంచి లేడీస్ మాట్లాడుతున్నారు, వాళ్ళు పక్కా హిందీలో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ హెడ్ ఆఫీసు ఢిల్లీ అంట, పక్కా హిందీలో మాట్లాడుతున్నారు. మనక సగం తెలుగు సగం హిందీ లాంగ్వేజ్ మిక్సింగ్, అంతా హైదరాబాద్ యాస మనదంతా. ఇక అచ్చరాంతో అమ్మ తల్లి శనార్థి అని చెప్పేసి అని గిట్ట సంగతి గిట్ట పోతున్నాయి, నా పైసలన్నీ ఇట్లకే టోల్ గేట్లకే పోతున్నాయి. మరి ఏం చేసేది అంటే అటో ఇటో ఆమె ఒకటే మాట, నేను ఇంత బాధపడితే ఆమె సింపుల్గా మాట ఏమన్నదంటే, మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం, ఇలాంటి మాటలు తప్ప ఇంకో మాట వస్తలేదు దానికి. ఏం చేసేయాలి ఇక చేసి లాస్ట్కి అయితే ఒక చల్లటి ఒక వార్త చెప్పింది. ఏంటంటే ఇక టోల్ గేట్ అనేది మీకు ఆ రకంగా కట్ అవ్వదు అని చెప్పేసి. సో చాలా ఓనర్లు అయితే ఒకసారి మీరు ఫాస్ట్‌ట్రాక్ యూజ్ చేసుకున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి అదే టోల్ గేటు, అదే ఊరు, అదే మధ్యప్రదేశ్ టోల్ గేటు చాలా మందికి అయితే ఇట్లా కట్ అవుతున్నాయంట. మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఏందో అసలు ఈ ట్రిప్పు బండి బయలుదేరిన దగ్గర నుంచి అసలు బాగా ఇంటికంజలి ఆ రావటం, అక్కడ లోకల్ లోడింగ్ చేసుకుంటే అక్కడ దిగిపోవటం, మళ్ళీ అక్కడ బండి తగలటం, మళ్ళీ లోడింగ్ పాయింట్లో అక్కడ దిగిపోవడం, ఈ ఫాస్ట్‌ట్రాక్ కంప్లైంట్ రాగిపోవడం, నా వీడియోలు ఆగిపోవడం. ఎందుకంటే పక్కన తోలే కుర్రోడు ఉన్నా కూడా నేను రోజుకు ఒక వీడియో పెట్టలేకపోతున్నా, మరి అంత కుదురుతలేదు. ఇక అట్లా అయిపోయింది. అయినా ఎన్ని అనుకోలే ఏం లాభం, మన పాదమే పాదం, అలాంటి పాదం. ఎట్లా అంటే నేను దీని గురించి నాకే ఇట్లా ఎందుకు అవుతుందా అని చెప్పేసి బాగా ఆలోచన చేసుకుంటే నాకు ఆలోచన వచ్చింది. ముందు మన లారీ పట్టుకొని ఐరన్ ఫీల్డ్లోకి వచ్చినాం. ఐరన్ ఫీల్డ్ మనం రాకముందుకు బాగుండే. నేను ఎప్పుడైతే లారీ కొనుక్కొని ఐరన్ ఫీల్డ్లోకి వచ్చినా, ఐరన్ ఫీల్డ్ నెంబర్ 1 నెలకి ₹1,00,000 తీసేవాడిని చిన్న పనితో. ఐరన్ ఫీల్డ్ సర్వనాశనం అయిపోయింది. దాని తర్వాత ఈ 12 టైర్ కొనుక్కొని చేపల లోడింగ్కి వచ్చేసిన, చేపల ఫీల్డ్కి వచ్చేసిన. ఇక దీంట్లోకి వచ్చిన తర్వాత టాప్ కిరాయిలు ఉండే చేపల కిరాయిలు అమాంతం సగానికి సగం పడిపోయినాయి. ఇది అయిపోయిన తర్వాత ఇండోర్ ఒక్కసారి పోయినా, ఏది బంగాళదుంప లోడ్ కోసం అని 4300 టన్ను బీపచ్చగా నేను లోడ్ చేసుకొని బండి విజయవాడ చేరింది. ఇంకా అన్లోడ్ కూడా అలా అమాంతం 900 తగ్గిపోయింది కిరాయి. ఇక చూడు మన పాఠం ఎట్లున్నదో. అది అయిపోయిందా, సుధాకర్ అన్న చిన్నగా మెల్లగా ఏం చేసిందంటే ఆక్రాల లోడింగ్ పెట్టడం స్టార్ట్ చేసిండు. ఆక్రాల లోడింగ్ కూడా మంచిగుండే కిరాయిలు 47-4600 ఉండే విజయవాడకు. అప్పుడు టాప్ కిరాయిలు ఉండే. ఇప్పుడు దగ్గర ఏమైంది 3800 పడిపోయింది, అది కూడా మటాస్. ఇక అది అయిపోయింది. అయితే సుధాకర్ అన్న దీంట్లో ఇక మన పాదం అంటే ఇట్లా ఉండదు, ఇక ఏం చేసేదని చెప్పండి. మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే సుధాకర్ అన్న ఇంకో ప్రయోగం చేస్తాడు. ఈ ట్రిప్ అమ్మ వర్షం పడుతుంది, ఎందుకంత స్పీడ్ అవ చూడు ఎట్లా పోతున్నారా. సో ఈ ట్రిప్ మనకైతే యూపీ వెళ్తున్నాం కదా. సుధాకర్ అని చెప్తున్నాడు ఏంటంటే తొందరగా వెళ్ళి యూపీ అన్లోడ్ చేసుకొని ఏదో ఒక లోడ్ ఎత్తుకొని విజయవాడ వెళ్ళిన తర్వాత తమిళనాడు టైపు యాంగ్లర్ కట్టించుకున్నాడు. ఎందుకన్నా ఇప్పుడు అర్జెంటుగా అంటే యాంగ్లర్ కట్టించుకో, యాపిల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఒక 10-15 రోజుల్లో. ఆల్రెడీ మహేష్ కూడా అటే పోయిండు, నేను కూడా ఢిల్లీ అన్లోడ్ చేసి అటే పోతానా. మనోడు చెప్పిండు మహేష్ బండి ఈయన బండి సుధాకర్ అన్న బండి 2 సేమ్ ఒకే పాయింట్లో లోడ్ అవుతున్నాయి, ఈరోజు లోడ్ అవుతున్నాయి. అయితే మనకు సుధాకర్ అన్న ఫోన్ చేసింది ఏంటంటే మహేష్ బండి లోడ్ అయ్యే పాయింట్ తెలీదు, ఆ పాయింట్లోకి వెళ్ళాలి. మనోడికి ఫోన్ చేసి కొద్దిగా లొకేషన్ పెట్టించు అంటే నేను మహేష్కి ఫోన్ చేసి బ్రదర్ ఇట్లా లొకేషన్ కావాలి మీది, మా బండి ఒకటి వస్తుంది అని చెప్పేసి అని
లొకేషన్ పెట్టించుకొని సుధాకర్ అన్నకైతే పంపించేసిన బండి పాయింట్లోకి వెళ్ళిపోయింది. ఈ బండి కూడా యాపిల్కి పెట్టేద్దామని చెప్పేసి అన్నాడు. ఇక నాకు ఇది గుర్తుకొచ్చింది, ఐరన్ ఫీల్డ్ అయిపోయా, బంగాళదుంప ఫీల్డ్ అయిపోయా, చేపల ఫీల్డ్ సర్వనాశనం అయిపోయింది మొత్తం. అసలు ఆల్ ఓవర్ ఇండియానే మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు మనోడు యాపిల్లోకి దింపుతా అంటాడు, మరి యాపిల్ ఫీల్డ్ ఏమైపోతుంది అసలు? నాకు అదే కొద్దిగా డౌట్ కొడుతుంది. ఏమైతే చూద్దాం. ఇక ఈ ట్రిప్ నేను కూడా ఆలోచన చేసుకున్నా, ఎట్లాగో అటువైపు ఆంధ్ర తెలంగాణ దిక్కైతే లోడింగ్ అయితే బిల్కుల్ జీరో అయిపోయింది. చూద్దాం, ఈ ట్రిప్ వెళ్ళి ఆంగ్లేర్ కట్టిద్దాం ఏదో ఒకటి చేసి. తమిళనాడు టైపా లేకపోతే మనకు ఆలోచన మైండ్ సెట్ ఎట్లుండదో ఆ రకంగా కట్టిద్దాం, ఏదో ఒకటి చేసి ఆంగ్లేర్లో అయితే కట్టిద్దాం. కట్టించేసిన తర్వాత సిమ్లా నుంచి అయితే యాపిల్ అనేది మొదలవుతుందంట. ఇక అటు నుంచి చూద్దాం. మరి ఒకవేళ నేను ఒక ట్రిప్ వెళ్ళిన తర్వాత దాంట్లో కూడా ఏమన్నా అవకతవకలు జరిగితే మాత్రం ఇక మన పాదం మహిమే అనుకోవచ్చు. ఇక ఎంత తిట్టుకుంటాలో లారీ ఓనర్లు అందరూ నన్ను చూసి, నిజంగా ఈ మార్కెట్ గిట్లా అయిపోయింది ఎందుకు అని చెప్పేసి ఆలోచించుకుంటా అంటే ఇక నేనని తెలితే వాళ్ళు ఎంత బాధపడతారో బాబు. సో అట్లా అయిపోయింది. ఇక వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఇక ఇవే గురు, టైం కుదరకపోవడం ఒకటి, మెయిన్ లోడింగ్ అనేది లేదు, బిల్కుల్ జీరో అయిపోయింది మొత్తం. నాకనే కాదు అందరి పరిస్థితి అట్లే ఉన్నది, మరీ ఘోరంగా ఉన్నది. కిరాయిలు అయితే మరి అక్కడక్కడ ఏమన్నా అడపదడప లోన్లు దొరికితే మాత్రం వాటికైతే కిరాయిలు మరీ లక్షకోటి కిరాయిలు ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. సో ఇది ముచ్చట. మనం జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటే ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మనం దగ్గర ఎక్కడున్నామంటే ఈ లోడ్ వచ్చేసి మనం 14వ తారీఖు అయితే బయలుదేరినాం. ఇవాటికి వచ్చేసి 2వ రోజు 16వ తారీఖు ఇవాళ. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సాగర్ వచ్చేసి మనకు ప్రస్తుతం మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం. మహారాష్ట్ర అయితే దాటేసినాం. ఈ మధ్యప్రదేశ్ నుంచి సాగర్ వెళ్ళేపాటికి ఇవాళ నైట్ 10-11 అయితే సాగర్ వెళ్ళిపోవచ్చు. సో సాగర్ వెళ్ళిపోయిన తర్వాత మనం యథావిధిగా ఎప్పట్లాగానే ప్రాసెస్, పార్టీకి అయితే ఫోన్ చేయాలా, ఈ చోటుకు వచ్చినా అని చెప్పి ఆయనకి చెప్పాలా. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఏది లోడింగ్ పాయింట్ అన్లోడింగ్ పాయింట్ అనేది మనకి డిక్లేర్ చేస్తారు. ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి. అమ్మ వర్షం ఎట్టబడుతుంది అసలు మరీ ఘోరంగా. ఇదివరకు దాకా బాగానే ఉన్నది, ఇప్పుడు ఒకటేసారి దయ్యంలా ఉరికొచ్చింది మరీ ఘోరంగా. అలా ఈ రోడ్ అంతా బొక్కలు ఏడ బొక్కలు ఉన్నాయో అర్థమైతే లేదు. ఈ కంటైనర్ పళ్ళు అయితే దడేలు అనుకుంటే ఎత్తేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు దోలేదంతా లైట్ వెయిట్ వాళ్ళు. ఆ గోతుల వాట కూడా వాళ్ళకి ఏం కాదు, మనకు కట్టలు ఇరుగుతాయి, మెయిన్లు ఇరుగుతాయి, సరిపోతుంది. ఏమన్నా కట్ట పిన్నులు లూజ్ ఉండే ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇట్లా జాగ్రత్త పోవాలి వర్షంలో. సో ఆపేసి